odata.org, developers, reference services ఉంది చూసారా? సో reference services ఇక్కడ odata v2, v3, v4. సో v4 లేటెస్ట్, మనం v2 పిక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ v2 పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ odata సర్వీసెస్ ఉన్నాయి చూడండి. సో నార్త్ విండ్ సర్వీస్, odata read write, a simple odata v2 service optimized for quick browser demos. Italy Ministry of Health ఓపెన్ డేటా ప్రోటోకాల్. సో ఈ odata సర్వీసెస్ లో మనం ఏదైనా పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సంథింగ్ క్రియేట్ కూడా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఎగ్జాంపుల్ పిక్ చేసుకుంటాం. బట్ రీడ్ ఓన్లీ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ నార్త్ విండ్ odata సర్వీస్ ఉంది, దీన్ని మనం రీడ్ ఓన్లీ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన క్లిక్ చేసాం అనుకోండి, ఇది ఇక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది చూడండి. దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంటిటీ సెట్స్ అలాంటివన్నీ చూపిస్తుంది అనమాట. ఎంటిటీ సెట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఎంటిటీస్, ఇక్కడ 2 టర్మ్స్. ఒకటేమో ఎంటిటీ సెట్. ఎంటిటీ సెట్ రెఫర్స్ టు ఏ టేబుల్ ఎంట్రీస్, నంబర్ ఆఫ్ ఎంట్రీస్, ఆర్ అన్ అరే అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ఎంటిటీ అంటే ఎంటిటీ రెఫర్స్ టు సింగిల్ ఎంట్రీ విత్ ఎగ్జాక్ట్ కీ ఫీల్డ్స్. సో నిన్న చెప్పుకున్నట్లు ఒక ఆర్గనైజేషన్లో మనకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి అనుకోండి, దెన్ దట్ ఈజ్ ఎంటిటీ సెట్. అదే ఒక ఎంప్లాయీ కావాలి అనుకోండి, దట్ ఈజ్ ఎంటిటీ ఆఫ్ దట్ ఎంప్లాయీ నంబర్ ఈజ్ ద కీ ఫీల్డ్ అనమాట. సో ఎంటిటీ సెట్, ఈ డిఫరెన్సియేషన్ ఈజ్ మస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ యూసేజెస్ ఇవి మనకు రెస్ట్ క్లయింట్స్ కూడా ఉంటాయన్నమాట. రెస్ట్ క్లయింట్స్ ఏంటి అంటే ఈ ఏపీఐస్, ఇవి ఎక్కడైనా డెవలప్ చేసి ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా, వాటిని రన్ చేసి టెస్ట్ చేసి చూసుకోవడానికి మనకు రెస్ట్ క్లయింట్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటిల్లో మనం డైరెక్ట్గా ఈ odata.org వెబ్సైట్ని యూస్ చేసి మనం వాటిని ఎలా పోస్ట్ ఎలా చేయాలి, గెట్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఈ ఆపరేషన్స్ అన్ని మనం రెస్ట్ క్లయింట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఉంది. సో ఇది పోస్ట్ మ్యాన్ మీ లాగిన్స్లో లేకపోతే మీరు డైరెక్ట్గా మీ ఈ రిమోట్ సిస్టంలోకి రాకుండానే మీరు డైరెక్ట్గా మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని, పర్సనల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈ పోస్ట్ మ్యాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ odata.org అనేది ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు రిమోట్ లాగిన్, ఇది వెబ్. సో మన పర్సనల్ ల్యాప్టాప్లో కూడా తీసుకొని, మన పర్సనల్ ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఇవన్నీ రెఫర్ చేసుకొని ఈ రెస్ట్ క్లయింట్స్లో మనం రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే let me close this, we don't want to update anything. సో నేను ఇక్కడ ఉన్నవన్నీ క్లోజ్ చేస్తాను. క్లోజ్ డిస్కార్డ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ట్యాబ్ క్రియేట్ చేశాను. ఇది బేసిక్ ఇంటర్ఫేస్ అనమాట, స్టార్టింగ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ రెస్ట్ క్లయింట్. సో మనం ఇక్కడ ఏవైతే పర్ఫామ్ చేస్తామో ఇవి ఇలాగే UI5 ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసి పంపిస్తుంది అనమాట. ఒకవేళ మనం కంప్లీట్ ఫ్రీ స్టైల్ అప్లికేషన్, ఇప్పుడు మనం చేస్తుంది ఫ్రీ స్టైల్ అప్లికేషన్, ఆ ఫ్రీ స్టైల్ అప్లికేషన్లో మనం ఓడేటాతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం ఈ యూఆర్ఎల్స్ అన్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రిపేర్ చేసుకొని జావా స్క్రిప్ట్ నుంచి మనం కాల్స్ ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. బట్ లెట్స్ సీ ఏ సింపుల్ ఓడేటా కాల్ మేక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ గెట్, ఈ రిక్వెస్ట్ ఏంటి, గెట్ రిక్వెస్ట్. నేను హెచ్టిటిపి ప్రోటోకాల్స్ మనం చెప్పుకున్నప్పుడు గెట్, పోస్ట్, అప్డేట్, డిలీట్, ఈ 4 హెచ్టిటిపి ప్రోటోకాల్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఒక గెట్ కాల్ ఇక్కడ ట్రిగ్గర్ చేశారు. సో ఇక్కడ దాకా ఓడేటా సర్వీస్, ఇదేమో హోస్ట్, ఆర్గనైజేషన్, కంపెనీ URL, అండ్ దెన్ దిస్ ఈస్ ద ఓడేటా సర్వీస్ నేమ్, ట్రిప్ పిన్ రెస్టియర్ సర్వీస్.
దాని తర్వాత ఈ లాస్ట్‌లో ఉన్నది ఎంటిటీ సెట్. సో, నిన్న మీరు రెఫర్ చేసినట్టయితే ఆ డాక్యుమెంటేషన్‌లో ఆ ఫార్మాట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు. ఆ ఫార్మాట్‌లో ఇక్కడి దాకా హోస్ట్ ఇంకా పోర్ట్ నంబర్ వస్తే పోర్ట్ నంబర్ కూడా వస్తుంది. దాని తర్వాత సర్వీస్ నేము, దెన్ ద ఎంటిటీ సెట్ ఆర్ ద ఫైనల్ యూఆర్ఐ కన్వెన్షన్స్. యూఆర్ఐ కన్వెన్షన్స్ అంటే ఏంటి అంటే ఈ పీపుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినన్నా ఒక పర్సన్‌నే తెచ్చుకోవాలనుకుంటున్నాను. లేదు ఇక్కడ సార్టింగ్ అప్లై చేయాలనుకుంటున్నాను. అలాంటి వాటిని యూఆర్ఐ కన్వెన్షన్స్ అంటామనమాట. సో, ఇప్పుడిక్కడ ఇది డైరెక్ట్ ఎండ్ పాయింట్ టు ద ఎంటిటీ సెట్. సో, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని ఈ దీనికొచ్చి నేను ఇప్పుడు సెండ్ కొడుతున్నాను. ఇక్కడ ఏ ప్రోటోకాల్ మనం ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఉంటుందనమాట. సో, నౌ నేను గెట్ ప్రోటోకాల్ నేను ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నాను. ఆన్ పీపుల్ ఎంటిటీ సెట్. సో, ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్‌లో ఆ ఓడేటా సర్వీస్‌లో ఆహ్, హ్మ్, ఎ ఎన్ ఎన్ పీపుల్‌కి రెస్పాన్స్ ఇప్పుడు మనం సెండ్ చేయగానే ఇది సర్వర్‌కెళ్ళి రెస్పాన్స్‌ని తీసుకొనొస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడిక్కడ చూసారంటే, సో, థిస్ ఈస్ ద రెస్పాన్స్ థట్ వి హావ్ గాట్ ఫ్రమ్ సర్వర్. సో, ఇప్పుడిక్కడ వాల్యూస్ యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, జెండర్, ఏజ్, ఈమెయిల్స్ అండ్ ఎక్సెట్రా. సో, అదే ఇప్పుడు ఇక్కడ చూసారంటే స్టేటస్ 200. 200 మీన్స్ ఇట్స్ ఓకే కోడ్ అనమాట. అదే నేనిక్కడ పీపుల్ 1 అని ఇచ్చాననుకోండి. సో, ఇఫ్ దట్ OData సర్వీస్ హాస్ పీపుల్ 1 ఎంటిటీ సెట్, ఇట్ విల్ రిటర్న్ ద డేటా. అక్కడ ఎంటిటీ సెట్ అది లేదనుకోండి. నౌ వి రిసీవ్ ఏ డిఫరెంట్ రెస్పాన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే 500 కోడ్ వచ్చింది. ఈ OData సర్వీస్ ఉంది. బట్ పీపుల్ 1 అనే ఎంటిటీ సెట్ లేదు. ద పేజ్ కెనాట్ బి డిస్‌ప్లేడ్ బికాజ్ ఎన్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అకర్డ్. సో, వాళ్ళు దానికి ప్రాపర్ మెసేజ్ రెస్పాన్స్ ఇవ్వలేదనమాట. ఈ 500 ఎర్రర్ ఏంటి అంటే రిక్వెస్ట్ సర్వర్‌కి రీచ్ అయింది. సర్వర్ నుంచి మనకు ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. అది ఈ 500 మీనింగ్ అనమాట. 500 సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద సర్వర్. మనకు సర్వర్‌కి గూడా రిక్వెస్ట్ ఎళ్ళలేదనుకోండి. అప్పుడు 400 సీరీస్ ఎర్రర్ కోడ్స్ ఒస్తాయి. సో, 400, 404, 401, 403 ఇలాంటి ఎర్రర్ కోడ్స్ అన్నీ అసలు మన రిక్వెస్టే సర్వర్‌కి రీచ్ అవ్వలేదనుకోండి. సర్వర్‌కే రీచ్ అవ్వకపోతే 400 సీరీస్ ఎర్రర్ కోడ్స్ ఒస్తాయి. అదే సర్వర్‌కి రీచ్ అయ్యి సంథింగ్ వెంట్ రాంగ్ ఇన్ ద సర్వర్. అప్పుడు మనకు 500 సీరీస్ ఎర్రర్ కోడ్స్ ఒస్తాయి. ఒకవేళ సర్వర్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ సక్సెస్‌ఫుల్ అయింది అంటే దెన్ వి గెట్ 200 సీరీస్ ఎర్రర్ కోడ్స్. సో, బేసిక్‌గా మేజర్‌లీ వి రిసీవ్ 500, 505 అండ్ 200 సీరీస్‌లో 200 ఈస్ రీడ్ ఓకే, 201 ఈస్ క్రియేట్ సక్సెస్‌ఫుల్, 202 అప్డేట్ సక్సెస్ ఇలాంటి కోడ్స్ మనకు వస్తాయన్నమాట. సో, 400 సీరీస్‌లో 400 బ్యాడ్ రిక్వెస్ట్, 401 నాట్ ఆథరైజ్డ్, 403 ఫర్బిడెన్. సో, ఇంటర్నల్‌కెళ్ళి అక్కడ ఏమి పాత్ లేకపోతే 403 వస్తుందన్నమాట. 404 నాట్ ఫౌండ్. సో, దీనికి యాక్చువల్‌గా 500 ఎర్రర్ వచ్చింది. దట్ మీన్స్ సో, సర్వర్‌లో ఎర్రర్ హ్యాపెండ్ అన్నమాట. అదే ఇప్పుడిక్కడ పీపుల్ అని ఇచ్చాం. సెండ్ కొట్టాం. ఇప్పుడు మనకు ప్రాపర్‌గా 200 కోడ్ వచ్చింది. విచ్ ఈస్ హెచ్‌టిటిపి. ఇప్పుడు మనం చెప్పుకున్న కోడ్స్ అన్నీ ఏంటి అంటే హెచ్‌టిటిపి రిటర్న్ కోడ్స్ అన్నమాట. ఏపీఐ రిటర్న్ కోడ్స్. సో, ఇక్కడ చూసారంటే ఇది జేసన్ ఫార్మాట్‌లో మనకు రెస్పాన్స్ అనేది వచ్చిందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒకే ఎంప్లాయీకి ఇక్కడ ఒక ఎంటిటీ ఇది. వాల్యూస్ మనం అనుకున్నట్టు ఇప్పుడు చూసారంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది. స్క్వేర్ బ్రాకెట్ అంటే ఇట్ ఈస్ అన్ అర్రే. ఈ అర్రేలో థిస్ ఈస్ ఫస్ట్ ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్‌లో ఒక లైన్ హైలైట్ కూడా అయింది. హైలైట్ అయింది ఎక్కడ అంటే అది ఆ ఎంటిటీ ఎక్కడ ఫినిష్ అవుతదో పైన స్కోపు అక్కడి దాకా ఎళ్తదనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ హైలైట్ అయింది చూసారా? ఈ జేసన్‌లో. సో, అంటిల్ హియర్ ఇట్ ఈస్ అన్ ఎంప్లాయీ. సింగిల్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎంప్లాయీ స్టార్ట్ అయింది. మళ్ళీ యూజర్ నేమ్ ఇలా వచ్చింది చూసారా? సో, అదే మనం ఇక్కడ జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకుంటున్నాం అంతే. మనమేం ఆహ్, ఓన్‌గా ఏమీ రాయట్లేదనమాట. సో, మనం ఇక్కడ ఉన్న ఈ యూఆర్ఐ కన్వెన్షన్స్‌ని
ఈ కాపీ చేసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ రిక్వెస్ట్. సో నెక్స్ట్ రిక్వెస్ట్ ఇందాక మనం ఎగ్జిక్యూట్ చేసింది ఎంటిటీ సెట్ అన్నమాట. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్‌గా ఒకే ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలని చెప్తున్నాం. సో పీపుల్ ఆఫ్ ఇక్కడ ఇది మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాల్సిందనమాట. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎక్కడ ఇష్యూస్ వస్తా ఉంటాయంటే, మనం ఈ యూఆర్ఐస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎయిదర్ ఈ పారాంథసిస్ మిస్ చేస్తా ఉంటాం. లేదు ఈ సింగిల్ కొటేషన్స్ మిస్ చేస్తా ఉంటాం. వాల్యూ పాస్ చేసేటప్పుడు అలాంటి మిస్టేక్స్ మనకు జరుగుతా ఉంటాయన్నమాట. సో అదే ఇది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ సింగిల్ కొటేషన్స్ పెట్టాం. అదే ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఉన్నిందనుకోండి. అప్పుడు ఎంప్లాయీ ఐడీ ఇఫ్ ఇట్ ఈస్ నంబర్ ఇక్కడ నంబర్‌కి సింగిల్ కొటేషన్స్ అవసరం లేదు. స్టిల్ వి నీడ్ బ్రాకెట్ అన్నమాట. సో ఇక్కడ ఈ కీ ఫీల్డ్స్ దీనికంటే ముందు లెట్ మీ ఇప్పుడు ఇక్కడ చూసారంటే స్టేటస్ కోడ్ 200 ఓకే. ఇప్పుడు ఒకే ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే దానికి కీ ఫీల్డ్ ఇక్కడ పాస్ చేశాం కాబట్టి. ఇప్పుడు మీకు ఆహ్, ఓకే. ఫైన్. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా పీపుల్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇచ్చేసారు కదా! ఇది ఆ యూజర్ ఐడీనే లుకప్ చేస్తుందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ నేను యూజర్ ఐడీ ఇది అని చెప్పి నేను ఇవ్వలేదు. రైట్? యూజర్ నేమ్ ఇదని చెప్పి నేను స్పెసిఫై చేయలేదు. దట్ మీన్స్ ఇక్కడ ఈ ఎంటిటీ సెట్‌కి ఒకే కీ ఫీల్డ్ ఉందని దాని మీనింగ్ అన్నమాట. సో, ఆ కీ ఫీల్డ్స్ అన్నీ ఎక్కడ చూస్తాం మనం? ఆ కీ ఫీల్డ్స్ అన్నీ ఎక్కడ చూస్తాము అంటే, ఇప్పుడు ఈ రెస్పాన్స్‌లో చూసారంటే, ఇక్కడ మెటాడేటా పీపుల్ ఎంటిటీ అని ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశారనుకోండి, దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు దాని మెటాడేటా ఏంటో ఇక్కడ తెలుస్తదనమాట. ఇప్పుడు ఈ రెస్పాన్స్‌లోనే మనకు దీని రెస్పాన్స్‌లోనే ఇక్కడ మెటాడేటా యూఆర్ఎల్ కూడా వస్తుందనమాట. సో, దీనిపైన క్లిక్ చేశారనుకోండి, అసలు దాని ఓకే. ఏది? దాని స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడ చూసారా? దాని స్ట్రక్చరు అండ్ ద రెస్పెక్టివ్ కీ ఫీల్డ్ యాస్ వెల్. సో, ఇప్పుడు కీ ఫీల్డ్ ఇక్కడ కీ అని స్పెసిఫై అయిందా? ఇది మెటాడేటా విల్ బి ఆల్వేస్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. సో, ఆ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో ఎంటిటీ నేమ్ ఏంటి? పర్సన్. ఓకే. కానీ ఎంటిటీ సెట్ అనేది కింద ఉంటుందనమాట. ఎంటిటీ సెట్ ఈస్ పీపుల్ అనమాట. ఎంటిటీ సెట్ లాస్ట్‌లో ఉంటుంది చూడండి. ఎంటిటీ కంటైనర్ ఇక్కడ పర్సన్ అండ్ పీపుల్. పీపుల్ ఈస్ ద ఎంటిటీ సెట్ అనమాట. సో, నౌ ఆహ్, ఇప్పుడు దీనికి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? వాటి టైప్ ఏంటి? ఇక్కడ ఈడీఎం అని కూడా చెప్పుకున్నాం కదా! సో, ఇక్కడ దాని డేటా టైపు ఈడీఎంలో మనకు రిప్రజెంట్ అయింది చూడండి. అండ్ దానికంటే ముందు నిన్న మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్పాం గదా! అవన్నీ ఈ మెటాడేటాలో మనకు నో రిప్రజెంట్ చేస్తారనమాట. సో, ఈ ఒయాసిస్ అని ఉంది చూసారా? ఈ ఒయాసిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ విచ్ మైక్రోసాఫ్ట్ అక్వైర్డ్ అనమాట. ఈ ఒయాసిస్ డాక్యుమెంట్స్, ఆ ఒయాసిస్ ఫార్మాట్స్, లైబ్రరీస్ ఇక్కడ రెఫర్ చేశారు చూడండి. ఆ ఈడీఎంఎక్స్ ఆ ఫార్మాట్స్ అన్నీ ఈ టాప్‌లో ఇవి లేకుండా ఈ మెటాడేటా పనిచేయదనమాట. ఈ స్కీమాస్ ఎవ్రీథింగ్ ఆర్ డెలివర్డ్ బై ఒయాసిస్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ అక్వైర్డ్ బై మైక్రోసాఫ్ట్ అనమాట. సో, మనం ఓడేటా డెవలప్ జేసి వాటిని బయటికి పబ్లిష్ చేసినప్పుడు గూడా మనకు ఇవే ఇవే మనకు వస్తాయన్నమాట. సో, మనకు మెటాడేటాలో ఆ మైక్రోసాఫ్ట్ రిలవెంట్ ఆ యూఆర్ఎల్స్ లైబ్రరీస్ మనం జావా స్క్రిప్ట్‌లో యూఐ5 అప్లికేషన్స్‌లో ఎలాగైతే మనం పైన లైబ్రరీస్ మెన్షన్ చేస్తున్నామో, ఇక్కడ అలాగా ఆ ఒయాసిస్ మెటాడేటా సోర్స్ లైబ్రరీస్ మనకు ఓడేటా సర్వీస్ మెటాడేటాలో ఇంక్లూడ్ చేస్తారనమాట. జస్ట్ ఎ సెకండ్.
ఓకే. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ హియర్ ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్ రిప్రజెంటేషన్ వస్తున్నాయన్నమాట. ఈ టైటిల్స్ చూసామంటే రిక్వెస్టింగ్ సింగిల్ ప్రాపర్టీ వాల్యూ. సో ఇప్పుడు దీంట్లో నాకు ఈ గెట్ రిక్వెస్ట్‌లో ఓకే. ఇది అర్థమైంది గదా! ఈ కీ ఫీల్డ్స్ ఇవన్నీ ఇన్ కేస్ మల్టిపుల్ కీ ఫీల్డ్స్ గనక ఉంటే, ఇక్కడ ఒకే కీ ఫీల్డ్ ఉంది గాబట్టి, మనం ఇక్కడ డైరెక్ట్‌గా వాల్యూని ఇచ్చామనమాట బ్రాకెట్‌లో. అదే మల్టిపుల్ కీ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, వి విల్ బి స్పెసిఫైయింగ్ దిస్ కీ ఫీల్డ్ బ బ ఆల్ ద కీ ఫీల్డ్స్ ఇన్ ద బ్రాకెట్ అనమాట. సో, మీరు ఇక్కడ నేను ఇలా ఇవ్వను. నేను యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇలా, ఇలా ఇస్తాను అంటే స్టిల్ ఇట్ ఈస్ వాలిడ్. సో, ఇట్ డజంట్ మీన్ మీరు సింగిల్ కీ ఫీల్డ్ ఉంటే నేనక్కడ డైరెక్ట్ వాల్యూనే ఇవ్వాలి. నేనక్కడ ఫీల్డ్ నేమ్ ఇవ్వకూడదని ఏం లేదు. సో, ఇఫ్ ఇట్ ఈస్ one key field, then also you can specify your key field name here. Still the response will be success. అలాగే ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ కీ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. దెన్ విల్ గో విత్ కామా సెపరేటర్స్. సో, కామా అగైన్ మనం యూజర్ నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్ యూజర్ నేమ్ 1 పారామీటర్ ఇక్కడ ఏంటిది ఫస్ట్ నేమ్ అనుకోండి. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు కీ ఫీల్డ్ అయితేనే అది యాక్సెప్ట్ చేస్తదనమాట. సో, ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అని ఇస్తానిక్కడ. ఇది కీ ఫీల్డ్ కాదు. సో, ఇప్పుడు డిఫరెంట్ ఎర్రర్ వస్తుందనమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద ట్రయల్స్ యూ షుడ్ బి డూయింగ్ అనమాట. అంటే కీ ఫీల్డ్స్ మిస్ మ్యాచ్ ఇస్తే ఏమొస్తుంది? రస్సెల్. సో, ఇప్పుడు యాక్చువల్‌గా నేమ్ కరెక్టే. ఫీల్డ్ నేమ్ కరెక్టే. బట్ దిస్ ఈస్ నాట్ ఎ కీ ఫీల్డ్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ సెండ్ కొట్టామనుకోండి. ఇప్పుడు మనకు 500 ఎర్రర్ వచ్చింది. సో, ఇది బేసిక్‌గా ఇది హ్యాండిల్ చేయాలనమాట. ఇది ఎలా అంటే డైరెక్ట్‌గా కీ ఫీల్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ అని మనకు రెస్పాన్స్ వస్తుంది. జనరల్‌గా మనం ఎస్ఏపీ ఓడేటా సర్వీస్ అయితే కీ ఫీల్డ్స్ మిస్ మ్యాచ్ అని మనకు రెస్పాన్స్ వస్తుందనమాట. సో, దట్ మీన్స్ దిస్ ఈస్ నాట్ ద రైట్ రిక్వెస్ట్ యూఆర్ఐ. సో, దీన్ని మనం యూఆర్ఐ అంటాం అనమాట. యూనిఫైడ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ ఆర్ యూనిక్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ అని కూడా అంటాం. సో, ఒక ఎంప్లాయీ మనం రిసోర్స్ అనుకున్నామంటే ఓడేటా సర్వీస్‌లో ఆ యూనిక్ ఐడెంటిఫైయర్. సో, దానికి ఈ యూఆర్ఐ అని పేరు పెట్టారనమాట. సో, ఇప్పుడిక్కడ ఈ ఫస్ట్ నేమ్ తీసేస్తాం. ఈ ఫస్ట్ నేమ్ తీసేసి జస్ట్ మళ్ళీ సెండ్ కొడదాం. సో, ఇలాగే ఇప్పుడు నాకు ఓకే. ఫర్ సమ్ రీజన్ నాకు ఇదంతా వద్దు. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ నాకొద్దు. నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ మాత్రమే గావాలి. ఓకే. ఫస్ట్ నేమ్ మాత్రమే గావాలి అని అనుకున్నాం అనుకోండి. ఈ వీటిని ప్రాపర్టీస్ అంటామనమాట. మనం జేసాన్‌లో మాట్లాడుకున్నట్టే. ఇది జేసాన్ ఫార్మాటే గదా! సో, ఇఫ్ ఐ వాంట్ ఎనీ వన్ ప్రాపర్టీ నాట్ ద హోల్ ఆబ్జెక్ట్. ఇది మొత్తాన్ని తీసుకున్నానంటే ఇదొక ఆబ్జెక్ట్. ఐ డోంట్ వాంట్ ద హోల్ ఆబ్జెక్ట్. ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ వన్ ప్రాపర్టీ దెన్ స్పెసిఫై ద ఫుల్ పాత్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎంటిటీ నాట్ ద ఎంటిటీ సెట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దెన్ స్లాష్ అండ్ దెన్ ద ప్రాపర్టీ నేమ్ దట్ యూ వాంట్. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి. ఇప్పుడు మీకు ఏదైతే ప్రాపర్టీ నేమ్ మీరు రిక్వెస్ట్ చేశారో, ఆ ప్రాపర్టీ నేమ్ ఒక్కటి మాత్రమే వస్తుందనమాట. దాని వాల్యూ అని వస్తది చూడండి రెస్పాన్స్ గూడా. సో, ఇట్ విల్ నాట్ కమ్ యాస్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ మీరు రిక్వెస్ట్ చేసిందే ప్రాపర్టీ నేమ్. దాని వాల్యూ మాత్రమే బ్యాక్ వస్తుందనమాట. ఓకే. సో, అలాగా యూ కెన్ ట్రై ఆల్ దీస్ వన్స్ అనమాట. సో, ఇప్పుడు దీంట్లో ఓకే. కేఎస్ఎఫ్ఓ ఎయిర్‌పోర్ట్ నేమ్. ఈ ఎయిర్‌పోర్ట్స్‌లో ఆ ఎయిర్‌పోర్ట్ నేమ్ ఏంటి? ఇలాగా. సో, డిఫరెంట్ ఎంటిటీ సెట్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా పీపుల్ ఎంటిటీ సెట్ మీద పనిచేసాం. ఇప్పుడిది ఎయిర్‌పోర్ట్స్. ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్స్‌లో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. ఈ ఎయిర్‌పోర్ట్ నేమ్ ఏంటి? కేఎస్ఎఫ్ఓ ఎయిర్‌పోర్ట్ నేమ్. ఇప్పుడిక్కడ ఏమైందిది? ఇది ద రిసోర్స్ కెనాట్ బి ఫౌండ్. ఇది ప్రాపర్‌గా సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రిసోర్స్ ఫైండ్ అవ్వలేదు అని. ఇప్పుడు చూసారా 404 ఇది ఆ రిసోర్సే లేదు. ఆ రెస్ట్ సర్వీస్‌లో ఆ రిసోర్సే లేదని చెప్పేస్తుందనమాట. సో, నెక్స్ట్ ఏముందిది ఆహ్, లొకేషన్స్ అట్‌లీస్ట్ ఎయిర్‌పోర్ట్స్ పనిచేస్తుందేమో చూద్దాం. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం?
ఓన్‌గా అసలు ఎయిర్‌పోర్ట్స్ ఉందా? యెస్. ఎయిర్‌పోర్ట్స్ ఉంది. కేఎస్ఎఫ్ఓ గూడా ఉంది. కానీ ఆ ఎయిర్‌పోర్ట్ హ్మ్. ఎయిర్‌పోర్ట్ ఇదేనా కీ ఫీల్డ్ ఏది మరి? లెట్ మీ సెండ్. దీనిలో కీ ఫీల్డ్, ప్రాపర్టీ టైప్ ఓహ్! నో. ఎయిర్‌పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్. యాహ్! ఓకే. మెటాడేటా ఫైల్ అనేది అన్నింటికి ఒకటే ఉంటదనమాట. సో, ఎంటైర్ సర్వీస్ ఈ సర్వీస్ ఒక్కటే చూడండి. సో, దీనిలో గూడా ట్రిప్ ఇన్ రెస్ట్ హియర్ సర్వీస్. సో, ఇది ఒక డిఫరెంట్ ఎంటిటీ సెట్ అంతే. సో, మెటాడేటా అనేది ఒక సర్వీస్‌కి ఒక మెటాడేటా ఫైల్ ఉంటుంది. సో, దీంట్లో మనకు ఎయిర్‌పోర్ట్స్ ఎక్కడుందో ఫైండ్ ఔట్ జేయాలి. ఎయిర్‌పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్ ఎంటిటీ సెట్ ఇక్కడ. సో, దీనికి ఈ ఎయిర్‌పోర్ట్ ఈస్ ద ఎంటిటీ. అంటే దీని ప్రాపర్టీస్ అన్నీ ఎయిర్‌పోర్ట్ టైప్ కింద ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఎంటిటీ టైప్. ఇప్పుడు దీనికి ఐసీఏఓ కోడ్. సో, ఎయిర్‌పోర్ట్ కోడ్ ఓన్లీ ఒకే కీ ఫీల్డ్ ఉంది. మరి మనకేమో ఇక్కడ ఆ ఫీల్డ్‌తో మనకి ఎంట్రీ రాలేదు. బట్ ఇన్ థిస్ కేస్ ఆ నేమ్ గాకుండా మనం ఇక్కడి దాకా తీసుకొని రన్ చేద్దాం. లెట్ మీ రన్ దిస్ కేఎస్ఎఫ్ఓ. యెస్. కేఎస్ఎఫ్ఓ వచ్చింది. సో, నెక్స్ట్ నేమ్ అనేది ఓకే. ఇందాక లాస్ట్‌లో స్పేస్ ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ అయింది. అందువల్ల రాలేదనుకుంటా. యెస్. సో, ఇందాక మన రిక్వెస్ట్‌లో లాస్ట్‌లో ఇట్లా కాపీ పేస్ట్ అప్పుడు స్పేస్ యాడ్ అయింది. అందుకని రాలేదది. ఆ స్పేస్ వల్ల. సో, రిమూవింగ్ స్పేస్. సో, ఇది ఆ ఎయిర్‌పోర్ట్ నేమ్. సో, ఇలాగా మీరు జస్ట్ డైరెక్ట్‌గా మీరు రన్ జేయొచ్చు. సో, రెస్ట్ సర్వీస్ హ్మ్, పోస్ట్‌మ్యాన్ ఇన్‌స్టాల్ జేసుకొని మీరు రన్ జేయొచ్చు. లేదు మీరు డైరెక్ట్‌గా ఇవన్నీ ఆహ్, ఓపెన్ టు పబ్లిక్ అనమాట. మీరు ఇక్కడ చూసారంటే నేను బ్రౌజర్‌లోనే రన్ జేశాను. ఇప్పుడు బ్రౌజర్‌లోనే నాకు రెస్పాన్స్ వచ్చింది. వాల్యూ ఈజ్ థిస్ అనమాట. సో, ఈ క్రోమ్ బ్రౌజర్‌లో యూజ్ చేశారనుకోండి. క్రోమ్ బ్రౌజర్‌లో జేసన్ ఫార్మాటర్స్ ఉంటాయి. ఆహ్, ప్లగిన్స్. ఆ ప్లగిన్ ఎక్స్‌టెన్షన్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ జేసన్ ఫార్మాటర్ ఇన్‌స్టాల్ యాడ్ చేసుకున్నారంటే మీకు ఇది కూడా ప్రాపర్ ఫార్మాట్‌లో ఇక్కడ చూపిస్తుందనమాట. సో, మీరు ఈ నేమ్ అనే గాకుండా మీరు డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్టే కొట్టారనుకోండి. ఆ డేటా మొత్తం ఇక్కడ బ్రౌజర్‌లోనే మీకు డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఓకే. ఫైన్. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్, ఎంటిటీ సెట్స్ అవి రీడింగ్ అన్నీ జూస్తున్నాం. సో, ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ క్వెరీయింగ్. ఇప్పుడు అవైతే ప్రాపర్టీస్ డైరెక్ట్‌గా వచ్చేస్తాయి, ఎళ్ళిపోతాం. సో, ఇప్పుడు నాకు ఇక్కడ క్వెరీయింగ్‌కి డాలర్ ఫిల్టర్ అని వచ్చింది చూసారా? సో, ఒకవేళ నాకు ఫస్ట్ నేము దీంతో ఉన్నవి ఫిల్టర్ గావాలి. సో, నాకు యూజర్స్ ఫస్ట్ నేమ్ ఎవరైతే ఇలా ఉన్నారో నాకది గావాలి. సో, ఇందాక మనం ఏం చేసాం? ఆ ఉన్న డేటాని తెచ్చుకుంటున్నాం అంతే. ఇప్పుడేం చేస్తున్నాం? కొంత హెల్ప్ ఇస్తున్నాం. నాకు ఇది తెలుసు. ఫస్ట్ పార్టో, సెకండ్ పార్టో సంథింగ్ ఏదో నా దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ గనుక కావాలి అని చెప్తున్నా. ఇప్పుడు సిస్టమ్‌కి కూడా మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఇందాకేంటి సిస్టమ్ ఇచ్చింది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సిస్టమ్‌కి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అన్నమాట. సో, ఇవి ఆపరేషన్స్. వీటిని యూఆర్ఐ ఆపరేషన్స్ అంటాం అన్నమాట. ఈ యూఆర్ఐ ఆపరేషన్స్ మనకు డైరెక్ట్‌గా ఈ ఓడేటా.ఆర్గ్‌లో మనం అలా ఎళ్ళడం అంటే అక్కడ ఎగ్జాంపుల్ అయితే ఉంది. బట్ ఇక్కడ డాక్యుమెంటేషన్‌లో నిన్న చూసినట్లు ఓల్డర్ వెర్షన్స్ 2.0 ఇప్పుడిక్కడ యూఆర్ఐ, యూఆర్ఐ కన్వెన్షన్స్ అని ఉంది చూసారా? ఈ యూఆర్ఐ కన్వెన్షన్స్‌లో క్వెరీయింగ్ ఆప్షన్స్. సో, ఇప్పుడిక్కడ ఏమేమున్నాయి? మొత్తం ద కంప్లీట్ అవైలబుల్ లిస్ట్ అంతా ఈ క్వెరీ స్ట్రింగ్ ఆప్షన్స్‌లో ఇక్కడ మనకుంటాయన్నమాట. ఆర్డర్ బై. సో, మనం సార్ట్ చేయాలని అనుకున్నాం అనుకోండి. సో, ఆర్డర్ బై అని తర్వాత మన ఆహ్, క్వెరీని మనం ఇస్తామన్నమాట. సో, ఇక్కడ ఓకే. ఆర్డర్ బై ఇక్కడుంది.
సో ఇక్కడ దాని ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ దాని ఎగ్జాంపుల్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇది కూడా ఒక ఎగ్జాంపులే. సో దీన్ని కూడా మనం తీసుకొని డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళి మనం రన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నామంటే ఇది వేరే సర్వీస్ కాకపోతే ఓడేటా డాట్ ఎస్‌విసి. సో ఓడేటా సర్వీస్ ఇట్ ఈస్ డిఫరెంట్ సర్వీస్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇది సార్టింగ్ ఆర్డర్‌లో రేటింగ్‌ని బేస్ చేసుకొని సార్ట్ అయ్యి మనకు రెస్పాన్స్ వచ్చిందన్నమాట. ఆర్డర్ రెస్పాన్స్ కోడ్ ఈస్ టు ఓకే. 200 ఓకే. ఇప్పుడు ఇది సార్ట్ ప్రొడక్ట్స్ అనేవి రేటింగ్ బేస్ చేసుకొని సార్ట్ అయ్యి మనకొచ్చాయి. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓకే. మనకు స్పెసిఫై చేయాలి. వెదర్ ఇట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అని. ఇప్పుడు ఇక్కడ చూసారా? చిన్న స్పేస్ ఏఎస్‌సి ఆర్ చిన్న స్పేస్ డీఈఎస్‌సి. ఈ క్యారెక్టర్స్ యాడ్ చేయడం వల్ల అది అసెండింగ్ ఆర్డర్. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అన్ అసెండింగ్ ఆర్డర్. మనం అదే డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకున్నామంటే స్పేస్ ఇచ్చి డీఈఎస్‌సి డిసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చినామంటే ఇప్పుడు ఇది డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తుందన్నమాట. ద ఎంటైర్ ఎంటిటీ సెట్ విల్ బి సార్టెడ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అండ్ ఇట్ విల్ రిటర్న్ అస్. అదే ఇక్కడ మనకు టాప్ అని ఉంటది. డాలర్ టాప్. సో ఇవన్నీ ఈ క్వెషన్ మార్క్ తర్వాత వస్తాయన్నమాట. ఈ క్వెషన్ మార్క్ ఒకటుంటుంది. సో అక్కడ దాకా మన ఎంటిటీ సెట్ ఉంటుంది. దాని తర్వాత వస్తాయన్నమాట ఈ యూఆర్ఐ కన్వెన్షన్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ బై ఉంది. డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం. అండ్ నాకు ఇంకా ఒకటి కావాలి. అండ్ యాంపర్సెంట్ అండ్ డాలర్ టాప్ ఈక్వల్స్ టు 1 అంట ఆయన. దీని మీనింగ్ ఏంటి అంటే నాకు ఆ సార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక రో ఏదైతే ఉంటదో ఆ ఫస్ట్ రో నాకు కావాలి అని దీని మీనింగ్. టాప్ 2 ఓకే. సారీ టాప్ 1. సో ఇప్పుడు ఒకే రికార్డ్ వస్తుంది మనకు. ఆ టాప్‌లో ఏదైతే ఉంటదో ఆ ఒక్క రికార్డ్ మాత్రమే మనకు రిటర్న్ అవుతది. ఇదిగోండి ఓన్లీ 1. సో టాప్‌లో ఏముంది 9. ఐడీ 9. సో అదే ఇంకొకటి స్కిప్ అని ఉంటుంది. సో ఈ స్కిప్ ఏంటి అంటే మనకు ఫస్ట్ కొన్ని రికార్డ్స్ వద్దు. దాని తర్వాత ఒకటో రెండో కావాలి. అలాగా. సో దీన్నేమంటారంటే పేజింగ్ కాన్సెప్ట్స్ అంటారు. యూఐ5లో పేజింగ్ కాన్సెప్ట్స్ అంటారనమాట. సో ఈ పేజింగ్ ఎందుకు ఎందుకు ఉపయోగపడతది అంటే ఈ యూఐ5 అప్లికేషన్స్ మనం లిస్ట్ అప్లికేషన్స్ మనం ప్రిపేర్ చేసినప్పుడు వర్క్ లిస్ట్ సంథింగ్ అలా ప్రిపేర్ చేసినప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ద డివైస్ యూఐ5 ఫ్రేమ్‌వర్క్ అనేది ఆ పేజింగ్‌ని ఆటోమేటిక్‌గా హ్యాండిల్ చేస్తదనమాట. సో ఇప్పుడు బై డిఫాల్ట్ మొబైల్‌లో మనం అప్లికేషన్ ఓపెన్ చేసామనుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజానే యూజ్ చేస్తాం. అమెజానే మొబైల్‌లో యూజ్ చేసినప్పుడు మాక్సిమం దాని స్క్రీన్ సైజ్‌ని బేస్ చేసుకొని ఒక 5 ఐటెమ్స్, 6 ఐటెమ్స్ మనకు కనిపిస్తాయి. సో ఆ 5, 6 కంటే మనకెక్కువ కనపడవు. సో ఇప్పుడు ఈ కేస్‌లో ఏమవుతది అంటే అన్నెసెసరీగా మనం డేటాను లోడ్ చేయట్లేదు. సో 6 ఐటెమ్స్ ఒకసారి లోడ్ అవుతాయి. దిస్ ఈస్ కాల్డ్ పేజింగ్ అనమాట. యూజర్ ఎప్పుడైతే స్క్రోల్ చేస్తాడో అప్పుడు ఫస్ట్ 6 స్కిప్ అవుతాయి. నెక్స్ట్ 6 లోడ్ అవుతాయి. సో టాప్ 6 ఈస్ ఆల్‌వేస్ కామన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫస్ట్ టాప్ 6 తెచ్చుకుంటున్నాం. ఫస్ట్ టైమ్ స్క్రోల్ చేసినప్పుడు ఫస్ట్ 6 స్కిప్ చేసాం. నెక్స్ట్ టైమ్ స్క్రోల్ చేసినప్పుడు అగైన్ 6 + 6 12 స్కిప్. అగైన్ 6 బ్రింగ్. టాప్ 6 ఆల్‌వేస్ ఫిక్స్‌డ్. ఇప్పుడు స్కిప్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటదనమాట. ఆ స్కిప్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉండడం వల్ల ఏమవుతదంటే బ్యాక్ ఎండ్‌కెళ్ళేటప్పటికి ఆ సెలెక్ట్ క్వెరీస్ గూడా డీబీ హింట్స్ ఇచ్చినప్పుడు డీబీకి గూడా సెలెక్ట్ క్వెరీ రాసేటప్పుడు అలాగే స్కిప్ అక్కడ మనకు ఉంటాయి గదా! అప్ టు థిస్ మెనీ రోస్ స్కిప్ అని ఉంటాయి గదా! ఆ కీవర్డ్స్ కోసం ఈ పేజింగ్ అనేది యూజ్ అవుతదనమాట యూఐ5 అప్లికేషన్స్‌లో. అదే సేమ్ అప్లికేషన్ డెస్క్‌టాప్‌లో గాని, ఐప్యాడ్‌లో గాని ఇట్లా మీడియం స్క్రీన్ డివైసెస్‌లో యూజ్ చేసామనుకోండి. ద ఫస్ట్ రిట్రీవల్ కౌంట్ ఈస్ గోయింగ్ టు బి 50 అనమాట. సో 50 రోస్ లోడ్ అవుతాయి ఫస్ట్. నెక్స్ట్ యూజర్ స్క్రోల్ చేసినప్పుడు ద స్కిప్ విల్ బి 50 అండ్ అగైన్ టాప్ 50. నెక్స్ట్ టైమ్ స్క్రోల్ చేసినప్పుడు స్కిప్ విల్ బి 100.
అండ్ టాప్ రిమైన్స్ సేమ్ 50. ఆ 50 టాప్ 50 అనేది డివైస్ డిపెండెంట్ అనమాట. ఏ డివైస్‌లో యూజర్ ఓపెన్ చేస్తాడో అప్లికేషన్‌ని దాన్ని బేస్ చేసుకొని ఆ పేజింగ్ అనేది హ్యాండిల్ అవుతది ఆటోమేటిక్‌గా. బట్ ఇన్ కేస్ మనం మాన్యువల్‌గా హ్యాండిల్ చేయాలి. ఈ స్కిప్‌ని, పేజింగ్‌ని మనం మాన్యువల్‌గా హ్యాండిల్ చేయాలి అనుకుంటే, సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ దట్ వి నీడ్ టు గైడ్ ఆర్ గివ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద ఓడేటా యూఆర్ఐ అన్నమాట. సో ఆ ఓడేటా యూఆర్ఐకి ఇచ్చినప్పుడు ఇంటర్నల్‌గా ఆఫ్‌కోర్స్ దాన్ని బేస్ చేసుకొని డెవలప్‌మెంట్ అనేది రాయాలి. అది సెకండరీ. బట్ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా మనం ఆ ఓడేటా సర్వీస్‌ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ స్కిప్ అండ్ డాలర్ ఇచ్చాం అండ్ డాలర్ స్కిప్ ఈక్వల్స్ టు 2 అన్నాను. సో ఇప్పుడు మనకు ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి. ఆర్డర్ బై, రేటింగ్, డిసెండింగ్ ఆర్డర్ అండ్ ఐ వాంట్ ఓన్లీ 1 రో బట్ ఐ డోంట్ వాంట్ ద ఫస్ట్ 2 రోస్. అది దీని మీనింగ్. స్కిప్ 2 రోస్. సో నౌ జస్ట్ సెండ్. ఇప్పుడు మనకేమైంది? ఫస్ట్ 2 రోస్ స్కిప్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇందాక మనకొచ్చింది 9. ఇప్పుడేమొచ్చింది? ఐడీ. నౌ ఐ గాట్ ద ఐడీ 0 సంథింగ్. ఫస్ట్ ఉన్న 2 ఎంట్రీస్ మనకు స్కిప్ అయ్యాయి. ఓకే. సో ఇలాగా మనం ఈ క్వెరీ ఆపరేషన్స్ అనేవి ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో ఒకవేళ మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వాలి. మల్టిపుల్ ఆపరేషన్స్ మనం పర్ఫార్మ్ చేయాలి. ఒకవేళ మనకు మోర్ థాన్ గ్రేటర్ థాన్ దిస్ వాల్యూ, లెస్ థాన్ దిస్ వాల్యూ, లేదు మల్టిపుల్ వాల్యూస్, బిట్వీన్ దిస్ వాల్యూ ఇలాంటి కంపారిజన్స్ అన్నీ వచ్చినప్పుడు, ఒకవేళ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నీ వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి అనేది ఇక్కడ ఈ లిస్ట్ అన్నమాట. సో ఇది ఈక్వల్స్ టు, ఈక్యూ మీన్స్ ఈక్వల్స్ టు, ఎన్ఈ మీన్స్ నాట్ ఈక్వల్స్ టు, ఇలా ఇవి. సో మనం స్మాల్ లెటర్స్ లోనే అన్ని ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. సో మనం స్మాల్ లెటర్స్ లోనే అన్ని మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో వాటికి ఇక్కడ స్ట్రింగ్ ఆపరేషన్స్, ఇంకా స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఈ దీంట్లో ఈ కంపెనీ నేమ్ లో ఇది గనక ఉంటే ఈక్వల్ టు ట్రూ. ఇవి ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఏ కంప్లీట్ గైడ్ ఫర్ ఓడేటా యూఆర్ఐ ఆపరేషన్స్ అన్నమాట. మనకి ఇవన్నీ మనం ఫస్టే నేర్చిపెట్టుకోని అవసరం లేదు. ఓకే. సో ఇవి మన రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మనం ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఆ ఓడేటా సర్వీస్ నుంచి అనేది మనకిక్కడ తెలుస్తుందనమాట. ఒకవేళ మనం యూఐ పార్టే డీల్ చేస్తున్నాం. బ్యాక్ ఎండ్ కన్సల్టెంట్ డిఫరెంట్. బ్యాక్ ఎండ్ సర్వీస్ మనకు డెవలప్ చేసి ఇస్తున్నారు. మనకి ఎర్రర్ వస్తుంది అంటే మనం ఈ రిఫరెన్స్‌ని మనం షేర్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ హౌ ఐ యామ్ యూజింగ్ ఫ్రమ్ మై యూఐఫై అప్లికేషన్. దిస్ ఈస్ హౌ ఐ యామ్ ట్రిగ్గరింగ్ ద రిక్వెస్ట్. But you developed OData service is not supporting with this URI conventions. నేను ఇక్కడ ఈ వాల్యూతో ఇలా ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. నువ్వు డెవలప్ చేసిన ఓడేటా సర్వీస్ నాకు ఈ ఫిల్టర్ సపోర్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ లుక్ ఇంటూ ఇట్. సో దట్ ఈస్ హౌ వి డిఫెండ్ విత్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ ఎక్స్‌పాండ్ అని ఇవి ఈ నావిగేషన్ ప్రాపర్టీస్ కొన్నొస్తాయన్నమాట. ఈ ఎక్స్‌పాండ్ నావిగేషన్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఇక్కడ దీన్నే తీసుకుందాం. కేటగరీస్, ఎక్స్‌పాండ్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఎంప్లాయీ అడ్రెస్ మాత్రం గావాలి. ఓకే. అప్పుడు ఎలా డీల్ చేస్తాం? అడ్రెస్ మాత్రమే ఎలా తెచ్చుకుంటాం? సో ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఈ ఎక్స్‌పాండ్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ కేటగరీస్ మాత్రం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కేటగరీస్ యూజ్ చేసినప్పుడు ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో ఉంది. లెట్ మీ కన్వర్ట్ టు జేసన్ ఫార్మాట్. సో దీంట్లో మనకు జేసన్ ఫార్మాట్‌కి కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వ్రాప్ ఫార్మాట్. ఓహ్! ఇది మనకు జేసన్ ఫార్మాట్‌లో రాట్లేదు. ఆ ఓడేటా సర్వీసు. దీన్ని పిక్ చేసుకుందాం. ఇప్పుడు పీపుల్.
మనం పీపుల్ ఎగ్జాంపులే తీసుకుందాం. పీపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని అసలు దీంట్లో ఏముందో చూద్దాం. సో నౌ వి హ్యావ్ పీపుల్. ఇప్పుడు ఈ పీపుల్‌లో ఈ ఈమెయిల్స్ ఉంది చూసారా? ఈ ఈమెయిల్స్ దీంట్లో సెపరేట్ సెపరేట్ ఆబ్జెక్ట్ మళ్ళీ. నెక్స్ట్ ఫీచర్స్. ఫీచర్స్ మళ్ళీ సెపరేట్. దాని నుంచి సెపరేట్ ఆబ్జెక్ట్. ఇక్కడ అడ్రెస్. అడ్రెస్ ఇన్ఫర్మేషన్ సెపరేట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఈ పీపుల్ నుంచి దీంట్లో వేర్ ఈస్ ద నావిగేషన్? అది ప్రాపర్ నావిగేషన్ కాదు. ఆహ్, ఆహ్, అది డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు దాన్ని. లెట్ మీ ఫైండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఆ! ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏందంటే సెలెక్ట్. సెలెక్ట్ అనేది ఒకటుంటుందనమాట. ఈ సెలెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం పీపుల్ అని ఆహ్, ఎంటిటీ సెట్ మీద డైరెక్ట్ ఆహ్, గెట్ రిక్వెస్ట్ పంపించామనమాట. బట్ నాకు ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వద్దు. ఐ వాంట్ ఓన్లీ యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఈ 3 మాత్రమే గావాలి. సో, అలాంటప్పుడు మనం డైరెక్ట్‌గా ఇక్కడే రిస్ట్రిక్ట్ చేసేస్తాం అన్నమాట. సో, క్వెషన్ మార్క్ డాలర్ సెలెక్ట్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్, కామా ఫస్ట్ నేమ్, కామా లాస్ట్ నేమ్. మనకి ఏ కాలమ్స్ అయితే గావాలో అవి మాత్రమే మనం ఇక్కడెక్కడ స్పేస్‌లు ఏం లేవు. ఇట్స్ జస్ట్ కామా బిట్వీన్ ద ఫీల్డ్ నేమ్స్ అన్నమాట. ఈక్వల్ టు తర్వాత కామా పెట్టి మనం ఫీల్డ్ నేమ్స్ వరుసగా మనకి ఏవేవి గావాలో వి కెన్ రైట్ ఆల్ ద నంబర్ ఆఫ్ ఫీల్డ్స్. ఇప్పుడిక్కడ చూసారంటే మనకు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ మనకి మిగతా ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. వి జస్ట్ గాట్ ఓన్లీ యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్. ఆల్ ద పీపుల్. ఆల్ ద పీపుల్ వి హావ్ గాట్ ఓన్లీ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, ఆహ్, లెట్ మీ ఫైండ్ ద యాహ్! ఇక్కడుంది. పీపుల్ ట్రిప్స్. అసలు దీనికి నావిగేషన్ ఉందా? లేదా? అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఈ మెటాడేటాకెళ్ళినా, ఈ మెటాడేటాలో మనకు తెలుస్తుందనమాట. సో, వేర్ ఈస్ ఇట్? సో, ఇది పర్సన్ ఎంటిటీ నేమ్ పీపుల్ ఎక్కడుంది? పీపుల్. పీపుల్ ఎంటిటీ సెట్. యాహ్! సో, ఇప్పుడు ఈ మెటాడేటాలో మనం చూసామంటే, ఇప్పుడిక్కడ నావిగేషన్ ప్రాపర్టీ బైండింగ్. సో, పీపుల్, బెస్ట్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆహ్, పీర్స్ ఇక్కడ ఎంప్లాయీ పీర్స్ అండ్ మేనేజర్ డైరెక్ట్ రిపోర్ట్ ఈస్ ఇవి. ఇక్కడ మనకు డైరెక్ట్‌గా నావిగేషన్ ప్రాపర్టీ బైండింగ్ అనేది ఇక్కడ డైరెక్ట్‌గా ఉంది. సో, ఇప్పుడు మనకు ఈ పీపుల్ నుంచి మనకి ఏవేవైతే మనకు ఆహ్, ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఇవి డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మనం ఓడేటా సర్వీస్ మనం డెవలప్ చేసామనుకోండి, డెవలప్ జే డెవలప్ చేసిన తర్వాత మనకే డెవలప్ చేసేటప్పుడు మనకు అర్థమవుతది. ఓకే. ఐయామ్ డూయింగ్ థిస్. సో, థిస్ ఈస్ గోయింగ్ టు బీ నావిగేషన్ నావిగేషన్ ప్రాపర్టీ అనేది మనకు అర్థమవుతది. ఓకే. ఆహ్, ఓకే. సో, నౌ ఎక్స్‌పాండ్, ఎక్స్‌పాండ్ ఈక్వల్స్ టు బెస్ట్ ఫ్రెండ్స్. సో, ఇప్పుడిక్కడ చూసారంటే ఆహ్, ఏమైందిది? లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఓకే. యాహ్!
select equal to నేను అది కూడా ఇస్తున్నాను. అండ్ ఎక్స్పాండ్ ఈక్వల్ టు బెస్ట్ ఫ్రెండ్. యాహ్! సో ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్ అనేది దాని నావిగేషన్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ దీంట్లో మనం ఏం ప్రాపర్టీస్ ఏం స్పెసిఫై చేయలేదు. సో ఇది ఒక సెపరేట్ ఎంటిటీ సెట్. బెస్ట్ ఫ్రెండ్ అనేది సెపరేట్ ఎంటిటీ సెట్. కానీ ఇట్ ఈస్ లింక్డ్ టు ద పీపుల్. ఈ ఈ పర్సన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనేది ఇంకొక ఎంటిటీ సెట్ అన్నమాట. అంటే మనం రిక్వెస్ట్ చేసేంత వరకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ కాదు. అది దీని మీనింగ్. సో ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అని ఎక్స్పాండ్ అని ఇచ్చాం. ఇప్పుడు అన్నింటికి ఎక్స్పాండ్ అయ్యి ఉంటదన్నమాట. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ ఇక్కడ దాకా ఫస్ట్ పర్సన్ అయిపోయింది. నెక్స్ట్ యూజర్ నేమ్ ఈస్ డిఫరెంట్. అతని బెస్ట్ ఫ్రెండ్ ఏంటి? సో ఒక ఇంటర్నల్ టేబుల్‌లో ఇంకొక ఇంటర్నల్ టేబుల్ ఒక పేరుతో ఇంకొక ఇంటర్నల్ టేబుల్ ఉంది అంటే మొత్తం ఫస్ట్ ఇంటర్నల్ టేబుల్, సెకండ్ ఇంటర్నల్ టేబుల్, పేరెంట్, చైల్డ్ 2 ఒకేసారి లోడ్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఎక్స్పాండ్ కీవర్డ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. అదే మనం ఒక పర్సన్ లెట్ మీ గో ఇన్ దిస్ డైరెక్షన్. ఇప్పుడు నేను పీపుల్‌కెళ్ళాను. ఒక పర్సన్ డీటెయిల్స్ తెచ్చుతున్నాను నేను. నేనేమి ఇన్ఫర్మేషన్ రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్లాష్ బెస్ట్ ఫ్రెండ్ అంటాను. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఆ పర్సన్‌కి సంబంధించిన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే లోడ్ అవుతది. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఓహ్! ఈ పర్సన్‌కి బెస్ట్ ఫ్రెండ్ లేదు. ఈమెయిల్స్, యూజర్ నేమ్, వేర్ ఈస్ ఇట్? నో. దీనికి బెస్ట్ ఫ్రెండ్ లేదు. యాహ్! ఈ పర్సన్‌కి బెస్ట్ ఫ్రెండ్ లేనట్లుంది ఈ యూజర్ ఐడీకి. సో అంటిల్ మనం రిక్వెస్ట్ చేసేంత వరకు లైక్ ప్రాపర్టీ నేమ్ ఏదైతే మనం ఇస్తామో ఆ ప్రాపర్టీ నేమ్ డైరెక్ట్‌గా స్లాష్ ఇచ్చి మనం ఆ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ ఇచ్చామంటే ఇక్కడ లోడ్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ స్పెసిఫిక్ ప్రొజెక్టింగ్ స్పెసిఫై చేస్తున్నాం. ఈ పర్సన్ ఇన్ఫర్మేషనే కావాలి అని. దెన్ వి ఆర్ సేయింగ్ లెట్స్ గో టు ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ దిస్ పర్సన్. ఇంతకు ముందు చేసింది అలా గాదు. మనం ఒక పర్సన్‌ని స్పెసిఫై చేయలేదు. మొత్తం పీపుల్‌ని లోడ్ చేసాం. మొత్తం పీపుల్‌కి నాకు అందరి బెస్ట్ ఫ్రెండ్స్ చూపించు అని చెప్పాం. సో ఈ పర్సన్ ఓకే. అతని బెస్ట్ ఫ్రెండ్స్ చూపించు. ఇంకో పర్సన్ ఓకే. అతని బెస్ట్ ఫ్రెండ్స్ చూపించు. మొత్తం లోడ్ అయిందన్నమాట. సో దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ అన్నమాట. ఎక్స్పాండ్‌కి ఈ నార్మల్ నావిగేషన్ ప్రాపర్టీకి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏముంది? యాహ్! పీపుల్ ట్రిప్స్. దీన్ని రన్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పర్సన్‌కే ట్రిప్స్ లోడ్ చేస్తున్నారన్నమాట. అతని ట్రిప్స్ ఏంటి అని. సో అతని ట్రిప్స్. అదే మనం ఇంతకు ముందులాగా ఈ ఎక్స్పాండ్ అలాగే పెడతాం. ఈ పర్సన్‌ని తీసేసాం అనుకోండి. ఇప్పుడు అందరికీ ఉన్న పీపుల్ ట్రిప్స్ అన్నీ లోడ్ అవుతాయన్నమాట. అందరు పీపుల్ వస్తారు. ఆల్సో అలాంగ్ విత్ ట్రిప్స్. ఇప్పుడు హోమ్ అడ్రెస్ తర్వాత ట్రిప్స్ లోడ్ అయింది. అండ్ సెకండ్ పర్సన్ మళ్ళీ సెకండ్ పర్సన్ ట్రిప్స్. మనం కొ కొన్ని మాత్రమే రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. యూజర్ నేమ్ ఇంతకుముందు మనం ఇచ్చినట్టు ఇక్కడ $select ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అండ్ దెన్ ఎక్స్పాండ్ ట్రిప్స్. ఇప్పుడు ఓన్లీ యూజర్ నేమ్ దెన్ ట్రిప్స్ వస్తది. ఓకే. యూజర్ నేమ్ ట్రిప్స్ ఇలాగా. సో దిస్ ఈస్ ద వే ద ఏపీఐ కమ్యూనికేట్స్ అన్నమాట.
with help of URI conventions. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫార్మాట్ URI కన్వెన్షన్స్ ఇవ్వాల్సిన ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ కి మనం రెఫర్ చేయాల్సింది odata.org వెబ్సైట్. ఇక్కడ ఏ ఫార్మాట్ అయితే ఉందో అదే ఫార్మాట్ ఈచ్ అండ్ ఎవ్రీ OData సర్వీస్ విల్ ఫాలో. దానిలో ఒక సింగిల్ కోట్ మిస్ అయినా, ఒక పెరాంథసిస్ మిస్ అయినా, ఒక డాలర్ మిస్ అయినా, క్వశ్చన్ మార్క్ మిస్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఫార్మాట్ కాకుండా మీరు వేరే ఫార్మాట్ లో డీల్ చేశారు అంటే యూ విల్ బీ థ్రోన్ బ్యాక్ ఫ్రమ్ ద API సేయింగ్ ఇట్స్ ఎ బ్యాడ్ రిక్వెస్ట్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ 400 సిరీస్ ఎర్రర్, 500 సిరీస్ ఎర్రర్ ఏదైనా రావచ్చు అనమాట. సో బేసికలీ ఆ URI కన్వెన్షన్ కనుక లేదు అంటే, ప్రాపర్ గా ఫాలో అవ్వలేదు అంటే బేసికలీ ఇట్ విల్ బి 400 సిరీస్ ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద గెట్ రిక్వెస్ట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ పోస్ట్ రిక్వెస్ట్. సో ఈ పోస్ట్ రిక్వెస్ట్ మనం మళ్ళీ చూద్దాం. సో గెట్ రిక్వెస్ట్ కి మాత్రము సో ఇవన్నీ ఈ URI కన్వెన్షన్స్ ఆర్ మస్ట్ టు ఫాలో అనమాట. ఇప్పుడు మనం ఒక సర్వీస్ తీసుకుందాం, ఈ పీపుల్ సర్వీస్ తీసుకుందాం. ఈ పీపుల్ సర్వీస్ తీసుకొని మనం ట్రై చేసాం కదా ఇక్కడది. ఎస్, విల్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పీపుల్ అండ్ ప్రాపర్టీస్. సో దీనిలో ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, దాన్ని మనం ఎలా డిస్ప్లే చేయొచ్చు, మనం ఒక యాప్ క్రియేట్ చేస్తే ఆ యాప్లోకి మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఎలా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటిటీ సెట్ని యూజ్ చేద్దాం అనుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ దీని మెటాడేటాని అండర్స్టాండ్ చేసుకొని వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ దిస్ ఎంటిటీ సెట్. ఆ ప్రాపర్టీస్ని మనం ఎలా రిప్రజెంట్ చేయబోతున్నాం అనేది మనం ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాపర్టీలు యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇలా ఉన్నాయి. సో మనం అప్ టు ఏజ్ లేదు, ఈ ఈమెయిల్స్ ఉంది చూసారా, వీటిని మనం సపరేట్గా థింక్ చేయాలి. సో ఇక్కడ మల్టిపుల్ ఎంటిటీస్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని మేబీ రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ ఏవేవైతే సింగిల్ 1-to-1 ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ 1-to-1 ప్రాపర్టీస్ని ఫస్ట్ ఫోకస్ చేసి వాటిని మనం డిజైన్లో పార్ట్గా ఫస్ట్ ప్లాన్ చేస్తాం అనమాట. సో నా ఈ యూజర్ నేమ్, ఈ ఫస్ట్ 1-on-1 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ 1-on-1 ప్రాపర్టీస్ని మనం ఒక యాప్లో ఫస్ట్ స్టార్టింగ్ టేబుల్లో డిస్ప్లే చేద్దాం. సో లెట్ మీ క్రియేట్ న్యూ యాప్ from template. Again, I'm choosing freestyle. Single. Yep. Sir, one doubt. URI, URL. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం కరెక్ట్ గా డిఫరెన్స్? URL అంటే డైరెక్ట్ మనం ఇచ్చే URL అండి, వెబ్సైట్ URL. URI అంటే ఇట్స్ ఓన్లీ రిలవెంట్ ఫర్ OData's. ఓకే, ఫైన్. Yeah. And yeah, we have got our view. Let me close all. And let me open this. సో ఇప్పుడు దీనికంటే ముందు మనం మేనిఫెస్ట్ ఫైల్లో ఫస్ట్ మనం ఇక్కడే చేయాల్సింది అనమాట. ఇప్పుడు దాన్ని లింకప్ చేయాల్సింది మనం మేనిఫెస్ట్ ఫైల్లోనే. సో దానికి మనం డేటా సోర్స్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఈ డేటా సోర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. సో యూ విల్ జస్ట్ గో టు ద ప్లస్ ఐకాన్ ఇన్ ద డేటా సోర్స్. సో ఈ డేటా సోర్స్ నేను ఇక్కడ కోడ్ ఎడిటర్ లేను, డిస్క్రిప్టర్ ఎడిటర్కి వచ్చాను. ఓకే, సో ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ సర్వీస్ కేటలాగ్ వచ్చింది. ఓకే, ఈ సర్వీస్ కేటలాగ్ మనకి ఏమైనా కనెక్టెడ్ సిస్టమ్స్ ఉంటే ఆ కనెక్టెడ్ సిస్టమ్స్ లిస్ట్ ఆఫ్ సిస్టమ్స్ చూపిస్తుంది అనమాట. http
// and services.vodata.org. Okay. WebID system ఏం చేయాలి? Okay, let me try. No, at least service URL. OData version 4 is not supported. Okay. Version 4 కింద వస్తుందా? Let me pick the Northwind read-only v2 Northwind OData service. Northwind. Yep. మనం బ్యాక్ టు నార్త్విండ్. ఇది V4 లో డెవలప్ చేశారంట. V4 OData సర్వీస్ లో డెవలప్ చేశారంట ఇది. మనం ఏం రాంగ్ ఏం చేయలేదు. మనం కరెక్టే చేసాం. కాకపోతే ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఇక్కడ దాని పాత్ ఇవ్వలేదంతే. పాత్ ఇవ్వకుండా ఎర్రర్ చూసి కన్‌ఫ్యూజ్ అయ్యాను అంతే. సో, ఈ సర్వీస్ మనం ఇందాక ఎక్స్‌ప్లోర్ చేసింది V4 OData సర్వీస్ అంట. సో, ఐ నో V4 OData సర్వీస్ వెబ్ ఐడీలో సపోర్ట్ చేయదు. ఓకే. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇట్ వాస్ నాట్ సపోర్టింగ్ ఫర్ us. అందుకనే మనం నార్త్‌విండ్ సర్వీస్‌ని పిక్ చేసుకున్నాం. వేర్ ఈస్ దిస్? యాహ్! సో, ఈ నార్త్‌విండ్ సర్వీస్‌లో ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఉంది చూసారా? ఈ యూఆర్ఎల్‌ని మనం 2 పార్ట్‌లుగా చేసామన్నమాట. ఒకటేమో పార్ట్ ఆఫ్ డెస్టినేషన్ కనెక్టింగ్ టు ద సిస్టమ్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చి ఆ సిస్టమ్ తర్వాత ఏదేదైతే ఉందో ఇదంతా సర్వీస్ యూఆర్ఎల్. ఇక్కడ దాకా సర్వీస్. దీని కింద ఇక్కడ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఎంటిటీ సెట్స్. సో, దీంట్లో నార్త్‌విండ్ సర్వీస్‌లో కూడా ఎంటిటీ సెట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయి అని మనకు తెలుసుకోవాలి అంటే సిమిలర్ వే వాట్ వి డిడ్ ఇన్ ద పోస్ట్‌మ్యాన్ మనం డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి ఆ నార్త్‌విండ్ సర్వీస్‌ని మనం కాపీ పేస్ట్ కొట్టి ఎంటర్ కొట్టామంటే ఇప్పుడు మెటాడేటా ఎగ్జిక్యూట్ అయింది. సో, ఈ మెటాడేటాలో కేటగిరీ ప్రొడక్ట్ కేటగిరీస్, డెమోగ్రాఫిక్స్, కస్టమర్స్, ఓకే, ఎంప్లాయీస్ ఇవన్నీ ఎంటిటీ సెట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేసేది ఏంటి అంటే ప్రొడక్ట్స్. ఓకే. సో, ప్రొడక్ట్స్ అయినా ఫోకస్ చేయొచ్చు. లేదు ఆర్డర్స్ అయినా
ఫోకస్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడిక్కడ మనం ఆర్డర్స్ అండ్ ఆర్డర్ డీటెయిల్స్ తీసుకున్నామనుకోండి. ఇప్పుడిక్కడ ఆర్డర్స్ తీసుకుందాం. ఆర్డర్స్ ఈజ్ అన్ ఎంటిటీ సెట్. సో, ఇప్పుడిక్కడ ఆర్డర్స్ అని ఇస్తున్నా నేను. సో, లెట్స్ జస్ట్ సెండ్ ఆర్డర్స్. సో, ఇక్కడ మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోండి జేసాన్ ఫార్మాట్‌కి. సో, జేసాన్ ఫార్మాట్ దీనికి సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇది వి2 జేసాన్‌లో రాదు. దట్స్ ట్రూ. ఓకే. దట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడిక్కడ మనకు ఆర్డర్స్ ఆర్డర్ నంబరు చూసారా? ఆర్డర్ ఐడీ, ప్రాపర్టీ నేమ్. సో, ఆర్డర్ ఐడీ కమాన్ ఎక్కడ పోయిందిది? క్లోజ్ ఇట్. యాహ్! ఆర్డర్ ఐడీ, కస్టమర్ ఐడీ, ఎంప్లాయీ ఐడీ, ఆర్డర్ డేటు, రిక్వైర్డ్ డేటు, షిప్డ్ డేటు, షిప్ వయా ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుందిక్కడ. సో, మనం ఇప్పుడిక్కడ ఈ ఓడేటా యూఆర్ఎల్ అండ్ సర్వీస్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకిక్కడ ఏం చూపిస్తుంది? ఇక్కడ ఎంటిటీస్ లిస్ట్ వచ్చేసింది. ఎంటిటీ సెట్స్ లిస్ట్ వచ్చిందనమాట ఇక్కడ. సో, దీనిలో మనం ఏది సెలెక్ట్ చేసుకొని మనం అప్లికేషన్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేస్తాం అనేది ఇప్పుడు మన ఇష్టం. బట్ మన రియల్ టైమ్‌లో ఏమవుతది? మనకి ఎక్కడ ఏ పేజ్‌తో స్టార్ట్ జేయాలి? ఏ డేటాతో స్టార్ట్ జేయాలి? ఏ డేటాతో ఎండ్ అప్ అవ్వాలి అనేది మనకు రిక్వైర్మెంట్ డ్రైవ్ జేస్తుంది. కానీ ఇక్కడ ఇట్స్ అప్ టు అస్. సో, ఇప్పుడు మనం ఆర్డర్స్ చేసుకున్నాం అనుకోండి. లేదు ప్రొడక్ట్స్ చేసుకున్నాం అనుకోండి. లిప్ ఇట్స్ ఇట్స్ డిఫరెంట్. సో, అక్కడి నుంచి మళ్ళీ ఎలా ఎళ్తుంది అనేది మనం డిసైడ్ జేసుకోవచ్చనమాట. బై లుకింగ్ ఎట్ ద డేటా మోడల్. సో, ఇక్కడికొచ్చి ఇక్కడ మనం మెటా డేటాని మనం చూసుకున్నామంటే మనకు క్లియర్ అండర్‌స్టాండింగ్ అనేది వస్తుందనమాట. సో, మెటా డేటాని చూసుకుంటే మనకు డాలర్, డాలర్ మెటా డేటా. ఈ డాలర్ మెటా డేటా ఆ సర్వీస్ పైన డాలర్ మెటా డేటా కొట్టారంటే కంప్లీట్ మెటా డేటా మనకు లోడ్ అయిపోతదనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నాం గదా! ప్రొడక్ట్స్ ఇయన్నీ నావిగేషన్స్. వేర్ ఈస్ ద యాహ్! ఇదిగో నావిగేషన్ ప్రాపర్టీ. యాక్చువల్ ప్రాపర్టీస్ యాక్చువల్ ఎంటిటీ సెట్ అసోసియేషన్ అండ్ ఎంటిటీ కంటైనర్ అని ఉంటుందనమాట. యాహ్! ఎంటిటీ కంటైనర్ ఇది నార్త్ విండ్ ఎంటిటీస్. ఆ కంటైనర్ నేము ఇక్కడున్నాయి జూడండి. సో, వాటెవర్ ద ఎంటిటీ సెట్స్ వి హావ్ ఆ ఎంటిటీ సెట్స్ ఇక్కడుంటాయన్నమాట. సో, వీటికి ఇక్కడ నుంచి నావిగేషన్స్ ఎలా ఉన్నాయి, రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలంటే, ఇప్పుడిక్కడ ఆర్డర్ అని ఉంది గదా! ఈ ఎంటిటీ సెట్‌ని డిఫైన్ జేసేది ఎంటిటీ టైప్ అనమాట. ఈ ఎంటిటీ టైప్ ఆర్డర్ అనేది ఎంటిటీ టైప్. ఈ ఎంటిటీ టైప్‌ని ఆహ్, మనం రెఫర్ జేసామంటే ఎండ్ రోల్ ఓకే. ఆర్డర్ నాట్ ఎంటిటీ టైప్ ఆర్డర్ అని వస్తుంది. వేర్ ఈస్ దిస్? పైనుండాలి. యాహ్! వీఆర్ ఆల్‌మోస్ట్ దేర్ ఐ థింక్ ఆర్డర్ డీటెయిల్స్ నో. స్లోగా ఉంది సిస్టము. ఓకే. ఎంటిటీ టైప్ నేమ్ ఆర్డర్. ఇక్కడ ఉంది చూడండి లైన్ నంబర్ 81. హ్మ్. యాహ్! సో, కీ ఫీల్డ్ ఏంటి? ఆర్డర్ ఐడీ ఈస్ ద కీ ఫీల్డ్. దాని తర్వాత ఆర్డర్ ఐడీ ఇవన్నీ ప్రాపర్టీ నేమ్స్ దాంట్లో. సో, ఈ ప్రాపర్టీ నేమ్స్ అండ్ అట్ ద బాటమ్ మనకు దీని నుంచి ఏమన్నా నావిగేషన్స్ ఉన్నాయనుకోండి. ఆ నావిగేషన్స్ అన్నీ లిస్ట్ డౌన్ అయ్యి ఉంటాయన్నమాట కింద. ఇదిగోండి నావిగేషన్ ప్రాపర్టీ అని కింద లాస్ట్‌లో ఉంది. సో, కస్టమర్స్. సో, ప్రొడక్ట్ నుంచి ఎక్కడికెళ్తుంది?
కస్టమర్స్‌కి వెళ్తుంది. ఆర్డర్స్ నుంచి. ఆర్డర్ చేసిన కస్టమర్స్ ఎవరు? ఓకే. ఆ ఆర్డర్ కస్టమర్స్ ఎవరో తెలుసుకోవాలంటే /కస్టమర్స్ ఆర్ ఎక్స్‌పాండ్ కస్టమర్స్ అని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ నావిగేషన్ ప్రాపర్టీస్ ఏవేవైతే ఉన్నాయో ఆర్డర్స్ నుంచి అక్కడికెళ్ళామన్నమాట. ఫ్రమ్ ఆర్డర్స్ టు కస్టమర్స్, ఫ్రమ్ ఆర్డర్స్ టు ఎంప్లాయీ, ఫ్రమ్ ఆర్డర్స్ టు ఆర్డర్ డీటెయిల్స్. సో ఫస్ట్ ఆర్డర్ దాని వాల్యూ ఉంటుంది. ఆ ఆర్డర్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అవన్నీ మనకు డీటెయిల్డ్‌గా కావాలంటే ఆర్డర్ డీటెయిల్స్. ఆర్డర్స్ టు షిప్పర్. ఆ ఆర్డర్ షిప్పర్ ఎవరు? సో ఇవి నావిగేషన్ ప్రాపర్టీస్ అన్నమాట. అండ్ ఫ్రమ్ కస్టమర్ నుంచి మళ్ళీ నావిగేషన్ ఉండొచ్చు. వి డోంట్ నో. ఈ చైన్ ఆ ఇన్ఫర్మేషన్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము అంటే ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ నావిగేషన్స్ అండ్ పేజెస్. సో ఒక యాప్ నుంచి ఒక ఆర్డర్ మనం క్లిక్ చేసాము అంటే దాని ఐటమ్స్ వస్తాయి. ఆ ఐటమ్స్ మళ్ళీ మెటీరియల్స్ ఉంటాయి దాంట్లో ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ నుంచి మళ్ళీ మ్యానుఫ్యాక్చరర్, సప్లయర్‌కెళ్ళొచ్చు, వెండర్‌కెళ్ళొచ్చు, ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. So they are all the navigations that we need to think while designing any service or application అన్నమాట. So ఈ aspects అన్ని we need to cover. So now we will be choosing the orders as our home page. సో ఆర్డర్స్ నుంచి ఆర్డర్ డీటెయిల్‌కి వెళ్దాం. సో ఆర్డర్ డీటెయిల్ నుంచి మళ్ళీ ఏ నావిగేషన్ ఉందో మళ్ళీ చూద్దాం. సో విల్ పర్స్యూ దట్ లేటర్. సో ఫర్ నౌ విల్ సెలెక్ట్ ఆర్డర్స్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ ఆల్రైట్, దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం నార్త్ విండ్ సర్వీస్ ఓడేటా సర్వీస్‌ని మనం క్రియేట్ చేసాం ఇక్కడ. యాహ్! అండ్ నౌ ఇప్పుడు మోడల్‌కెళ్తాం. ఇప్పుడు మోడల్‌కెళ్ళి ఇప్పుడు మనం ఒక డేటా సోర్స్ కనెక్ట్ అయ్యాం. అది వెబ్ డేటా సోర్సా, బ్యాక్ ఎండ్ సర్వర్ ఓరియెంటెడా, సంథింగ్ వాటెవర్, వి డోంట్ కేర్. ఒక సర్వర్‌కి ఏపీఐ ద్వారా కనెక్ట్ అయిపోయాం. సో దట్ విల్ బి సర్వింగ్ అస్ నౌ. ఇప్పుడు మనం ఈ డేటా సోర్స్ యాడ్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ లోకల్ సర్వీస్ అని యాడ్ అయింది చూడండి. ఈ లోకల్ సర్వీస్‌లో మెటా డేటా అని ఉంటుంది. ఈ మెటా డేటా మనం ఇందాక ఏదైతే మనం ఈ పోస్ట్ మ్యాన్‌లో చూసామో ఆ మెటా డేటా అంతా లాక్కొని వస్తదనమాట. సో మనం నౌ వి డోంట్ నీడ్ టు గో టు పోస్ట్ మ్యాన్. మనకు కావాల్సింది మనకి ఇక్కడే ఉంటుంది. ఆ మెటా డేటా ఇక్కడే ఉంటుంది. దీన్నే మనం రెఫర్ చేసుకోవచ్చనమాట. దాని నావిగేషన్స్ ఏంటి అంతా. అండ్ దిస్ మెటా డేటా విల్ హెల్ప్ టు డిజైన్ ద అప్లికేషన్. గ్రాఫికల్లీ మనం ఎడిటింగ్, లేఅవుట్ ఎడిటరు అవన్నీ మనం చే ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక అప్లికేషన్‌లో అంటే, సో దేర్ ఈస్ మెటాడేటా ఫైల్ ఇన్సర్టెడ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద అప్లికేషన్ అన్నమాట. సో నౌ లెట్ మీ గో బ్యాక్ టు manifest.json. నౌ ఇప్పుడు నేను ఒక మోడల్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఈ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు ఇది మనకు డేటా సోర్స్ అడుగుతదనమాట. సో ఆన్ వాట్ డేటా సోర్స్ యూ వాంట్ టు క్రియేట్ ఏ మోడల్. సో ఇప్పుడు నేను నార్త్ విండ్ సర్వీస్ మీద ఒక మోడల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. నౌ ఈ మోడల్ నేమ్ ఉంది చూసారా? ఈ మోడల్ నేమ్ అనేది మనం సెలెక్ట్ డేటా సోర్స్ అండ్ సెలెక్ట్ టైప్ కింద చెక్ బాక్స్ ఉంది చూడండి. సెట్ యాస్ డిఫాల్ట్ మోడల్ అన్నాం అనుకోండి. ద మోడల్ నేమ్ వి వోంట్ బి ఏబుల్ టు ఎంటర్ ఎనీ మోడల్ నేమ్ హియర్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఒకవేళ దిస్ ఈస్ నాట్ ద డిఫాల్ట్ మోడల్, దెన్ ద మోడల్ నేమ్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని డిఫాల్ట్ మోడల్ కింద తీసుకుందాం. ఓకే. I clicked OK. Now we have created our default model as well in our application. Save this. Fine. Save అయింది. Now ఇప్పుడు మనం component.jsకి వెళ్దాం. సో వ్యూ డిజైన్ అవి మనం నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. ఇట్స్ బీయింగ్ లేట్ ఆల్రెడీ. సో ఇప్పుడు ఒక అండర్‌స్టాండింగ్ కోసం ఈ component.jsలో మనం ఏం చేద్దాం అంటే డీబగ్గర్ పెడదాం.
Okay, so now save it, run the application. మనకి ఇప్పుడు అది రన్ అవుతుంది. లెట్ మీ ఇన్స్పెక్ట్. రిఫ్రెష్. ఇప్పుడు మన component.js ట్రిగ్గర్ అవుతుంది. డీబగ్గర్ ఉంది కాబట్టి డీబగ్గర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఐఎమ్ జస్ట్ చెకింగ్ వెదర్ అవర్ మోడల్ ఈజ్ ప్రాపర్లీ క్రియేటెడ్ ఆర్ నాట్. దట్స్ ఇట్. సో దిస్ డాట్ గెట్ మోడల్, దట్స్ ఇట్. వచ్చిందా? మోడల్ వచ్చిందా? సో get model, it's a default model. I did not give any model name here. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ డేటా ఏం లేదు. ఓకే, బట్ మనం ఇది ఓడేటా మోడల్ అని మనకు కన్ఫామ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా మోడల్ సర్వీస్ యూఆర్ఎల్ చూసారా? సో ఇట్స్ నార్త్విండ్ సర్వీస్, northwind.svc. ఇది సర్వీసు. ఇప్పుడు మనం స్లాష్ ఇచ్చి మనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ దాకా మనం జస్ట్ ఒక డేటా సోర్స్ క్రియేట్ చేసాం ఫార్ ఓపెన్లీ అవైలబుల్ ఓడేటా సర్వీస్. ఓపెన్లీ అవైలబుల్ ఓడేటా సర్వీస్ V2 ఓడేటా సర్వీస్కి మనం ఒక డేటా సోర్స్ క్రియేట్ చేసాం వెబ్ ఐడిలో. ఆ డేటా సోర్స్ని బేస్ చేసుకొని ఒక మోడల్ని క్రియేట్ చేసాం. సో ఇప్పటిదాకా మనం జేసాన్ మోడల్తో డీల్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓడేటా మోడల్తో డీల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఓడేటా మోడల్తో డీల్ చేస్తున్నాం అన్నప్పుడు ఓకే, దానికి జేసాన్ మోడల్ అనుకోండి. జేసాన్ మోడల్ అయితే మనం ఏం చేసాం, డైరెక్ట్గా గెట్ ప్రాపర్టీ అన్నాం, సెట్ ప్రాపర్టీ అన్నాం, ఆ ప్రాపర్టీ పాత్ దాని వాల్యూ ఇచ్చాం. ఇలాగా మనం జేసాన్ మోడల్తో గెట్ సెట్ ఆపరేషన్స్ అన్ని మనం సెట్ చేసుకున్నాం, ప్రాక్టీస్ చేసాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓడేటా మోడల్, హౌ డు ఐ డూ ద సేమ్ ఆపరేషన్స్? ఇప్పుడు నాకు ఇక్కడ జేసాన్ మోడల్ అనుకోండి. జేసాన్ మోడల్ అయితే డైరెక్ట్గా ఇక్కడ ఓడేటాకి వెళ్తే నాకు డైరెక్ట్గా డేటా అవైలబుల్ ఉంటుంది. బట్ ఓడేటా సర్వీస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అన్నెసెసరీగా దానిలో ఉన్న డేటా అంతా తీసుకొచ్చి ఇక్కడ అప్లికేషన్లో స్టోర్ చేసుకోదన్నమాట. సో వెన్ ఎవర్ వి రిక్వెస్ట్ the data, then only the OData service will provide the data back to the application. సో ఇందాక దీంట్లో చేసినట్టే మనం ఈ నార్త్విండ్ సర్వీస్ ఇక్కడ దాకా మనకు URL ఉంది. నౌ వాట్ ఎంటిటీ సెట్ వీఆర్ గోయింగ్ టు రీడ్, అది మన ఎక్సర్సైజ్ ఇక్కడ. సో దానికి గెట్ చేసుకోవడానికి ఏం చేయాలి? సో నౌ this is the time where we go to demo kit, UI5 demo kit. Demo kit lo we'll go to API reference directly. API reference ఇక్కడ లాస్ట్ టైం మనం ఏం చేసాం, json model యాక్సెస్ చేసాం, json model. But now we are going to OData మోడల్కి వెళ్తాం. ఇక్కడ V2 వస్తుంది. V2కి సపరేట్, V4కి సపరేట్గా డీల్ చేయాలన్నమాట. సో టైప్ V2 డాట్ OData డాట్ include OData డాట్ V2 డాట్ OData మోడల్. OData డాట్ V2 డాట్ OData మోడల్. సో ఇది OData మోడల్ API రెఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఈవెంట్స్ ప్రస్తుతానికి వద్దు, ఈవెంట్స్ పక్కన పెడదాం. సో నౌ వి రెఫర్ ద మెథడ్స్. ఇప్పుడు ఇక్కడ మెథడ్స్లో రీడ్ అని మెథడ్ ఉంటుందన్నమాట. రీడ్
create. Create is the method we use to post the data from application to backend. So post operation కావాలి అంటే మనం క్రియేట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అదే రీడ్ కావాలి అంటే సారీ గెట్ ఆపరేషన్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ గెట్ ఈక్వలెంట్ మెథడ్ ఏంటి అంటే దట్ ఈస్ రీడ్. రీడ్. అదే హెచ్టిటిపి డిలీట్ ఈక్వలెంట్ ఆపరేషన్ ఏంటి అంటే రిమూవ్. రీడ్ అండ్ రిమూవ్ కూడా ఇక్కడే ఉంది. రిమూవ్ ఈజ్ డిలీట్ ఆపరేషన్ అన్నమాట. సో దీంట్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే రీడ్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు రీడ్ చేయాలి అంటే దిస్ ఈజ్ అగైన్ ఇక్కడ మనం ఆ ఎంటిటీ సెట్ పాత్ ఇవ్వాలన్నమాట. రీడ్ ద మెథడ్ పాత్. సో ఇక్కడ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ మనం ఏమేమి పాస్ చేస్తాం అనేది ఇక్కడ ఫిల్టర్స్ పాస్ చేయొచ్చు, సార్టర్స్ ఇవన్నీ మనం పాస్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఎర్రర్ అని సక్సెస్ అని 2 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్ కేస్ రీడ్ సక్సెస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్ అయితే ఏం చేయాలి అలాగా. సో ఇప్పుడు మనం రీడ్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాను. ఈ ఫంక్షన్ మీద ఐ మీన్ పైన గెట్ మోడల్ కొట్టాం డాట్ రీడ్. ఇప్పుడు పాత్ ఇస్తాం ఆర్డర్స్. సో ఇప్పుడు ఆర్డర్స్ని రీడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఎందుకో అబార్ట్ అయిందంట. సో దానికి ఫంక్షన్స్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఇవ్వకపోతే అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో విల్ సి అది అబార్ట్ అయింది కాబట్టి వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ డేటా ఇన్ ద ఓడేటా. ఒకవేళ రీడ్ అయింది అనుకోండి అది ఇక్కడ ఓడేటాలో డేటా అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదన్నా ఒక టేబుల్ మనం క్రియేట్ చేసాం అనుకోండి యూఐలో ఒక టేబుల్ కానీ ఏదైనా యూఐ ఎలిమెంట్ మనం క్రియేట్ చేసాము అంటే ఇఫ్ యూ మేక్ ఎనీ బైండింగ్స్ then we don't need to manually trigger the requests. It automatically triggers the framework. UEFI framework will automatically trigger the request to backend. Okay, fine. So ఈరోజు స్టాప్ చేద్దాం. చింగల్ ఒక డౌట్. ఈ పోస్ట్ మ్యాన్ ని మనము రియల్ టైమ్ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చా డైరెక్ట్ మన డెవలప్మెంట్ కానీ వాటికి? ఎస్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో అథెంటికేషన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆథరైజేషన్ ఉంది కదా, ఈ ఆథరైజేషన్ లో ప్రస్తుతానికి ఇవి పబ్లిక్లీ అవైలబుల్ ఓడేటా సర్వీసెస్ కాబట్టి నో అథెంటికేషన్. ఓకే. దీనిలో మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆథెంటికేషన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు బేసిక్ ఆథెంటికేషన్ అని కొట్టామనుకోండి, మీరు VPN లో ఉన్నారనుకోండి, VPN లో ఉండి మీరు ఆ యూఆర్ఎల్ ఇచ్చారంటే ఓడేటా యూఆర్ఎల్ ఇచ్చారంటే మీ SAP సిస్టమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. 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 సో అదే మీరు కొంచెం అడ్వాన్స్డ్‌గా వేరే APIs మీరు రన్ చేయాలి అంటే అవి బేసిక్‌గా OAuth 2 ప్రోటోకాల్స్ ఫాలో అవుతాయన్నమాట, అథెంటికేషన్ ప్రిన్సిపల్స్. సో ఈ OAuth 2 ఇచ్చారంటే ఇది కొంచెం ట్రిక్కీ. క్లయింట్ సీక్రెట్ ఐడి ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఓకే. ఓకే. యాహ్! అది. సో తర్వాత దీనిలో ఒక సింపుల్ సెట్టింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం గనక దీన్ని పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే ఇక్కడ సెట్టింగ్స్‌కెళ్ళండి. సెట్టింగ్స్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ SSLని ఆఫ్ చేసేసేయండి. ఓకే. సో కొన్ని VPN సైట్స్‌లో ఏమవుతదంటే ఈ SSL ఆన్ ఉంటే అది పనిచేయదు. SSLని ఆఫ్ చేసేసి మీరు యూజ్ చేసుకోండి. సో VPN ఉన్నప్పుడైతే కొన్నిసార్లు మీరు డైరెక్ట్‌గా మీకు అక్కడ ఎర్రర్ వచ్చేస్తది. ఇది ఓపెన్‌గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ VPNs అట్లా ఉన్నప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. SSL ఆఫ్ చేసేసారంటే మీకు ప్రాపర్‌గా పనిచేస్తది. ఈవెన్ మీరు SAP సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేసేటప్పుడు కూడా ఆ SSL వల్ల ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఆపేసారంటే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇంకో డౌటు. ఇన్ యాహ్! కేస్ ఎప్పుడైనా యాప్ పనిచేయట్లేదు అనుకోండి. యాప్‌లో మనకు డేటా సరిగ్గా రావట్లేదు లేదా రాంగ్ డేటా వస్తుంది. యాహ్!
దాన్ని మనం డీబగ్ చేసినప్పుడు డెవలపర్ టూల్స్‌గా డీబగ్ చేసినప్పుడు మొత్తం మనకు సిస్టమ్‌లో అన్నీ కనిపిస్తాయా? అంటే దాని ఫైల్ దాని రిసోర్స్ అన్నీ కనిపిస్తాయా? మీకక్కడ రియల్ టైమ్‌లో? హ్మ్. నెట్వర్క్‌లోకెళ్తే మీకిక్కడ రిక్వెస్ట్‌లొస్తాయి గదా! హ్మ్. ఇప్పుడిక్కడ మెటాడేటా అని ఒకటొచ్చింది చూసారా? సో, ఆ! ఇది బేసిక్‌గా ఓడేటా యూఆర్ఎల్ ఇది. అవును. మీరు ఈ యూఆర్ఎల్‌ని అలాగే కాపీ చేసుకొని, మీరు అక్కడ ఎగ్జిక్యూట్ చేసారండి. క్వెషన్ మార్క్ వరకు ఏదైతే ఉందో మీరు మొత్తం కాపీ చేసుకోవచ్చు. మొత్తం ఓకే. కాపీ చేసుకొని మీరు డైరెక్ట్ పోస్ట్‌మ్యాన్‌లో అలాగే ఇచ్చారంటే, యూ విల్ గెట్ ద రెస్పాన్స్. వాటెవర్ ద రెస్పాన్స్ ఇట్ ఈస్ సపోజ్ టు గివ్ ఆ రెస్పాన్స్ మీకు అలాగే వస్తుంది. సంథింగ్ లైక్ మన నెట్వర్క్ గేట్‌వే లాగా రైట్? యెస్. సో, ఇప్పుడు ఇక్కడ ఓకే. చూసారా మనకు 401 ఎర్రర్ వచ్చింది. హ్మ్. ఎందుకంటే ఈ లోకల్ హోస్ట్ అనేది మన ఎస్ఏపీ సిస్టమ్‌కి సంబంధించింది. వెబ్ అవును. ఐడీకి సంబంధించింది. హ్మ్. హ్మ్. సో, ఆ ఆథరైజేషన్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు. సో, ఇప్పుడు నేను తారా పాస్వర్డ్ ఇచ్చానంటే పనిచేస్తది. వెబ్ ఐడీ లాగిన్ పాస్వర్డ్ ఉంది గదా! హ్మ్. 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 అది ఇచ్చానంటే ఇప్పుడు పనిచేస్తదనమాట. సో, ఓకే. బేసిక్‌గా మనం ఒక సిస్టమ్ కనెక్ట్ అయ్యామంటే ఈ రిక్వెస్ట్స్ అనేవి ఆ సిస్టమ్ రిలేటెడ్ జనరేట్ అవుతాయి. ఆ యూఆర్ఎల్‌ని అలాగే మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే అవి 100% పనిచేస్తాయన్నమాట. సో, దాంట్లో మీకు ఏ డేటా వస్తుంది? ఏమి అప్లై చేశారు? అలాంటివన్నీ మీకు కింద మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అసలది డేటా వస్తుందా లేదా అనేది గూడా. ఓకే. ఓకే.